మరి కాసేపట్లో కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెనకి చేరువలో షర్మిల పాదయాత్ర రానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వికీ అందిస్తారు. వికీ, ఎంతసేపట్లో షర్మిల పాదయాత్ర అక్కడికి చేరుకోబోతోంది? అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? తరంగిణి, మరి కాసేపట్లో ఈ వంతెన మీదకి షర్మిల గారు చేరుకుంటారు. ఆవిడ ఆల్రెడీ కొవ్వూరు నుంచి బయలుదేరారు. కొవ్వూరు నుంచి ఈ వారధి మీదుగా ఆమె తూర్పుగోదావరికి చేరుకుంటుంది, అంటే రాజమండ్రికి చేరుకుంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు, వంతెన మీద చాలా ఘనమైన స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, గోదావరిలో కూడా చాలా వరకు బోట్లను ఏర్పాటు చేసి ఆ బోట్ల పైన ఒక పటాల్ని, ఫ్లాగ్స్ ని వీళ్ళందరూ స్వాగతానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆల్రెడీ అక్కడ వీడ్కోలు పలకడానికి, అలాగే ఇక్కడ రాజమండ్రిలో స్వాగతం పలకడానికి కొన్ని వేల మంది స్వాగత సత్కార కార్యక్రమాలకి హాజరవుతున్నారు. అక్కడ వీడ్కోలు పలికే చోట కూడా ఆమెతో పాటు ఇక్కడ చాలా మంది హాజరవుతున్నారు. మనం చూడొచ్చు, అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రముఖ నేతలు కొల్లా బాబురావు, పొట్టు భాస్కర్ రావు, జ్యోతిలాల్ నెహ్రూ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, బొమ్మన రాజ్ కుమార్, ఆకుల వీర్రాజు, ఇలా చాలా మంది నాయకులు ఆమెకి స్వాగతం పలకడానికి తూర్పు గోదావరిలో ఉన్నారు. రాజమండ్రిలో భారీగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఒక గంట క్రితం నుంచి కొన్ని వేల మంది అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఆ సభకి హాజరవడానికి వస్తున్నారు. ఈ వంతెన మీదుగా షర్మిల గారు మరి కాసేపట్లో ఈ వంతెన మీదుగా తూర్పుగోదావరిలోకి ఎంటర్ అవుతారు. మనం చూస్తూ ఉంటే ఆల్రెడీ ఆమె వెనక ఎంతో మంది ఈ పాదయాత్రకు నీరాజనాలు పడుతూ ఆమెకు మద్దతు తెలుపుతూ ఆమెతో వస్తున్నారు. అలాగే ఇటువైపు నుంచి కూడా ఆమె స్వాగతం పలకడానికి అదే సంఖ్యలో జనం రెడీగా ఉన్నారు. ఈ వంతెన మీద మరి కాసేపట్లో ఈ వంతెన మొత్తం జనసందోహంతో నిండిపోయేలా మనకు తెలుస్తోంది. తరంగిణి, వికీ, ఈ రోడ్ కమ్ రైలు వంతెనకు వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. సో అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు షర్మిల రాక పట్ల? తరంగిణి, 10 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఇదే వంతెన మీద మరో ప్రజా ప్రస్థాన యాత్ర చేశారు. అప్పుడు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలతో అతనుకున్న సంబంధంతో ఎంతో మంది ప్రజలు ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన వెంట నడిచారు. ఎన్నో వేల మంది నడిచారు. అదే తీరులో ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పుడు వాళ్ళందరూ మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ ఒక పాదయాత్రలో పాల్గొంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతంతో ఉన్న ఈ ఉభయ గోదావరి జిల్లాలతో ఉన్న అనుబంధం, ఆ కుటుంబ సభ్యుల మీద కూడా అదే ప్రేమ వాళ్ళందరిది మనకి కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా తమ జగనన్నను, తమ జననేతగా ఉన్న జగనన్నను సీఎం గా చేసుకుంటాం, షర్మిల పాదయాత్రకు మద్దతు ఇస్తాం, మేము ఖచ్చితంగా ఆమె వెంట నడుస్తాము. ఈ మరో ప్రజా ప్రస్థాన యాత్ర ఇంకా కొన్ని వందల కిలోమీటర్లు మిగిలింది. ఇప్పటికే 10 జిల్లాలు ముగిసి 11వ జిల్లాలకి ఆమె ఎంటర్ అవుతోంది. 2200 కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకున్న ఆమె ఇంకా అతి శరవేగంతో తమ గురి వైపు దూసుకుపోతున్నారు. ఆమెతో పాటు అంటే ఆమె ఈ పాదయాత్రలో భాగంగా ఆమె ప్రజల సమస్యలంతా తెలుసుకుంటూ అడుగడుగున కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్య అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పుకుంటూ ఆమె చెప్తున్న ఇస్తున్న హామీలు, ఆ ప్రజలు చూపిస్తున్న ప్రేమ కూడా అధిక సంఖ్యలో వీళ్ళందరూ పాల్గొని ఆమెకు మద్దతు తెలుపుతూ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తరంగిణి, విక్కీ, ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఈ వారధి పైన షర్మిల మరి కాసేపట్లో తన పాదయాత్రను కొనసాగించబోతున్నారు. సో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు వేరే గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టడానికి? అలాగే బ్రిడ్జి వంతెన మొత్తం మీద కూడా ఏర్పాట్లు ఎలా చేశారు? 200 కిలోమీటర్లు ఇప్పటి వరకు 2200 కిలోమీటర్లు పాదయాత్ర ముగిసిన తరగని మన తూర్పుగోదావరి జిల్లాలో కనీసం ఒక 200 కిలోమీటర్లు ఈ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే ఇంకా మిగిలిన 4 జిల్లాలు మిగిలిన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఆమె శరవేగంగా తమ పాదయాత్రను ముగిస్తారు. కానీ ఇక్కడ ఈ జిల్లాలో వాళ్ళకున్న అనుబంధం కూడా గొప్పది కాబట్టి ఈ జిల్లాలో ఏ ప్రాంతాన్ని కూడా వదలకుండా కనీసం 200-250 కిలోమీటర్ల పైగా ఈ జిల్లాలో ఆమె పర్యటించున్నారు. తరంగిణి, సో ఇంకా ఎంత సమయం పట్టొచ్చు వీకి అక్కడికి చేరుకోవడానికి? మరికొద్ది క్షణాల్లో షర్మిల గారు ఈ వంతెన పైకి వస్తారు. తరంగిణి, ఆల్రెడీ ఆమె దొమ్మేరు ప్రాంతం దాటేశారు. అక్కడి నుంచి ఈ వంతెన మొదట్లో ఉన్నారు. అక్కడ కూడా ఆమెకు వీడ్కోలు పలకడానికి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా అక్కడ హాజరై ఉన్నారు. అంటే మనం చూస్తున్నట్టు ఇంకొక 15 నిమిషాల్లో షర్మిల గారు ఈ వంతెన మీదకి వస్తారు. ఆమెతో పాటు కొన్ని వేల మంది ఆమెకి ఇక్కడి నుంచి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెతో పాటు మద్దతునిస్తూ ఆమెకు అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ఇక్కడ వెళ్లిన చోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వంతెనంతా కూడా జనసందోహంతో మనకి కాసేపట్లో నిండిపోతుందని తెలుస్తుంది. తరంగిణి, రైట్ విక్కీ, మరి కాసేపట్లో షర్మిల పాదయాత్ర కొవ్వూరు రోడ్ కమ్ బ్రిడ్జి పై నుండి సాగనుంది. అక్కడ ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ఇంకొక 15 నిమిషాల్లో షర్మిల అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆవిడ కోసం స్వాగత ఏర్పాట్లు భారీగా చేయడం జరిగింది.